ఎట్టకేలకు అనూహ్య పరిస్థితుల్లో అర్ధాంతరంగా ఆగిపోయిన టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందన ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ల వివాహంపై కొంచెం క్లారిటీ వచ్చింది. స్మృతి మందనానే తన కొడుకు పలాష్ను పెళ్లి చేసుకునేదని, తన కోడలుగా స్మృతిని ఫిక్స్ అయ్యానని పలాష్ తల్లి ఈ అయోమయ పరిస్థితుల్లో వ్యాఖ్యలు చేసి స్మృతి మందన పలాష్ ముచ్చల్ల వివాహంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరవేశారు. ఊహించని ఆరోగ్య సమస్యల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన వీరి వివాహం రద్దయిందంటూ వచ్చిన వదంతులకు పలాష్ తల్లి అమితా ముచ్చల్ ఫుల్ స్టాప్ పెట్టారు. పెళ్లి త్వరలోనే జరుగుతోందని, అంతా మంచే జరుగుతోందని ఆమె భరోసా ఇచ్చారు. దీంతో స్మృతి అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠతకు తెరపడినట్లయింది. పలాష్ తల్లి అమితా ముచ్చల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ స్మృతి, పలాష్ ఇద్దరు కష్టకాలంలో ఉన్నారని, తన కొడుకు తన వధువుతో కలిసి ఇంటికి రావాలని కలలు కన్నాడని అన్నారు. తాను వారి కోసం ప్రత్యేకంగా స్వాగత ఏర్పాట్లు కూడా చేసి ఉంచానని, దేవుడి దయ వల్ల అంతా సర్దుకుంటోందని, వారి వివాహం అతి త్వరలోనే జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు. అయితే నవంబర్ 24 స్మృతి, పలాష్ ఇద్దరికీ ఓ మర్చిపోలేని రోజుగా నిలవాల్సిన రోజు. హల్దీ, సంగీత్ అన్ని పెళ్లిళ్లకు ముందు కార్యక్రమాలను అట్టహాసంగా జరుపుకున్న వీరి పెళ్లికి ఒకరోజు ముందు స్మృతి మందన తండ్రి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ ఆకస్మిక పరిణామంతో పెళ్లిని నిరావాదికంగా వాయిదా వేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇక ఈ బాధ నుంచి తేరుకోకముందే పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యం పాలయ్యాడు. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా అతడిని మొదట సంగ్లీలోని ఆసుపత్రిలో, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. వైరల్ ఇన్ఫెక్షన్, యాసిడిటీ వల్ల అతడు ఇబ్బంది పడ్డాడని వైద్యులు వెల్లడించారు. చికిత్స అనంతరం పలాష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి పలాష్ సోదరి పలాక్ ముచ్చల్ ఇన్స్టా వేదికగా స్టోరీ షేర్ చేశారు. స్మృతి మందన నాన్నగారికి అనారోగ్యం కారణంగా మందన పలాష్ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ సమయంలో అందరూ ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నానంటూ పోస్ట్ చేశారు. ఈ వరుస షాకింగ్ ఘటనలతో ఇరు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల నుంచి పెళ్లికి సంబంధించిన కొన్ని పోస్టులను తొలగించడంతో అభిమానుల్లో అనుమానాలు మరింత బలపడ్డాయి. వివాహం రద్దయిందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడుగా అదే రోజు రాత్రి సమయంలో సోషల్ మీడియాలో లీక్ అయిన ఒక ఇన్స్టాగ్రామ్ చాట్ వైరల్గా మారింది. మేరీ డికోస్టా అనే మహిళ షేర్ చేసిన ఆ చాట్లో పలాష్ ముచ్చల్ ఆమెతో సన్నిహితంగా మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఆ చాట్లలో స్మృతితో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ గురించి పలాష్ బాధపడడం, టూర్ల కారణంగా వ్యక్తిగత జీవితంలో వచ్చిన గ్యాప్లను చెప్పడం, ఇంకా షాకింగ్గా మేరీని తనతో శారీరక సంబంధం కోసం పిలిచినట్లు బయటపడడం సంచలనంగా మారింది. ఈ చాట్లు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా పలాష్ ఎక్స్పోజ్డ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. అయితే ఈ చాట్ వైరల్ కావడానికి ముందు స్మృతి మందన స్నేహితులు క్రికెటర్ జెమియా రోడ్రిగ్స్ సహా పలువురు వారి వెడ్డింగ్ ఫోటోలు, ప్రీ వెడ్డింగ్ వీడియోలను తొలగించారు. దీంతో పెళ్లికి కొన్ని గంటల ముందే పలాష్ నిజస్వరూపం బయటపడిందని, అందుకే వాళ్ళిద్దరి పెళ్లి రద్దయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో స్మృతికి పలాష్ కరెక్ట్ కాదన్న కామెంట్లు చేశారు చాలా మంది నెటిజన్లు. అయితే దీనికి స్మృతి కానీ పలాష్ కుటుంబాలు ఖండించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇప్పుడు పలాష్ తల్లి అమితా ముచ్చల్ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోవైపు ప్రస్తుతం స్మృతి తండ్రి పలాష్ ఇద్దరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. భారత జట్టులో కీలక ఓపెనర్గా రాణిస్తున్న స్మృతి, సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పలాష్ త్వరలోనే ఒక్కటవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.